ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ యొక్క టైమింగ్స్ని మళ్ళీ టీటీడీ వారు చేంజ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి అలాగే జూన్ మంత్లో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాల గురించి, ఇంకా జూలై నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవను ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా మే 26వ తారీఖు సోమవారం రోజున 83,542 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 34,265 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించారు. అలాగే 5,09,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ, ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో ATGH వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే తిరుపతిలో 3 ప్లేసెస్లో ఆఫ్లైన్ SST టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి RTC బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. 2025 జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనాల ముందు వరకు కూడా తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్లో ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ లో SST టోకెన్స్ ని టీటీడీ వారు ఇచ్చేవారండి. అయితే 2025 జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనాల అనంతరం ఈ 3 ప్లేసెస్ లో తిరిగి ఆఫ్లైన్ SST టోకెన్స్ ను ఇవ్వడం పునఃప్రారంభించినప్పటి నుంచి ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ SST టోకెన్స్ ని ఇవ్వడం టీటీడీ వారు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 3 ప్లేసెస్ లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ SST టోకెన్స్ ఇస్తున్నప్పటికీ ఈ 3 కౌంటర్స్ వద్ద ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకోవడానికి భక్తుల రద్దీ అధికంగా వచ్చినప్పుడు, అంటే భక్తుల సంఖ్య అధికంగా వచ్చినప్పుడు ఇంకా కూడా ముందుగానే అంటే రాత్రి 9 గంటల కన్నది 8 గంటల నుంచి గత 20-25 రోజుల నుంచి రాత్రి 8 గంటల నుంచి ఆఫ్లైన్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ వచ్చారండి. ఆ తర్వాత అంటే ఇంకా కూడా భక్తుల రద్దీ పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇంకా ఒక 1 అవర్ ముందుగా అంటే రాత్రి 7 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ గత 5-6 రోజుల నుంచి తిరుపతిలో ఈ టోకెన్స్ ఇచ్చే ఈ 3 ప్రదేశాలలో కూడా భక్తుల రద్దీ అనేది అధికంగా ఉన్న కారణంగా సాయంత్రం 6 గంటల నుంచి ఈ 3 ప్లేసెస్ లో కూడా భక్తులకి ఆఫ్లైన్ SST టోకెన్స్ ఇవ్వడం టీటీడీ వారు స్టార్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రోజుకు సంబంధించి అంటే మే 27వ తారీఖుకి సంబంధించిన ఆఫ్లైన్ SST టోకెన్స్ అనేవి నిన్న సాయంత్రం 6 గంటల నుంచి తిరుపతిలో టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య టైమ్ స్లాట్ టోకెన్స్ మొత్తం 16,000 టోకెన్స్ ని నిన్న సాయంత్రం 6 గంటల నుంచి తిరుపతిలో టీటీడీ వారు ఇవ్వడం స్టార్ట్ చేశారండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టేటస్ అనేది నిన్న సాయంత్రం 6 గంటల 16 నిమిషాల సమయంకి సంబంధించి
సంబంధించిన స్టేటస్. ఈ రోజుకు సంబంధించి మొత్తం 16,000 టోకన్స్ గాను నిన్న సాయంత్రం 6:16 సమయంలో 15,931 టోకన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే నిన్నటికి సంబంధించి అంటే మే 26వ తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ SST టోకన్స్ అనేవి ఆ ముందు రోజు అంటే మే 25వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి తిరుపతిలో టీటీడీ వారు ఆఫ్లైన్ లో ఇవ్వడం జరిగిందండి. నిన్న అనగా మే 26వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య టైమ్ స్లాట్ టోకన్స్ మొత్తం 16,000 టోకన్స్ అయితే మే 25వ తారీఖున టీటీడీ వారు తిరుపతిలో ఇవ్వడం జరిగింది. అయితే మే 25వ తారీఖు సాయంత్రం 6:30 సంబంధించి స్టేటస్ చూస్తే మొత్తం 14,476 టోకన్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి. అనగా మే 25వ తారీఖున కూడా సాయంత్రం 6 గంటల నుంచే భక్తులకి ఆఫ్లైన్ SST టోకన్స్ ను ఇవ్వడం తిరుపతిలో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకన్స్ ఇచ్చే 3 ప్లేసెస్ లో కూడా భక్తుల రద్దీ అధికంగా ఉన్న కారణంగా గత 5-6 రోజుల నుంచి సాయంత్రం 6 గంటల నుంచే భక్తులకి ఆఫ్లైన్ SST టోకన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. సో సాయంత్రం 6 గంటలకి SST టోకన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు ఈ టోకన్స్ అవైలబుల్ లో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఈ టోకన్స్ అయిపోవడం జరుగుతుంది. చూడండి, మే 25వ తారీఖున సాయంత్రం 6 గంటలకే ఆఫ్లైన్ SST టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటికీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10:25 మొత్తం అన్ని టోకన్స్ కూడా కంప్లీట్ అయిపోయి కౌంటర్స్ అనేవి క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజుకు సంబంధించిన ఆఫ్లైన్ SST టోకన్స్ అనేవి నిన్న సాయంత్రం 6 గంటల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొత్తం టోకన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి రాత్రి 10:22 సమయంలో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ కౌంటర్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగిందండి. సో సాయంత్రం 6 గంటలకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు ఈ టోకన్స్ అవైలబుల్ లో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకన్స్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకన్స్ తీసుకొని తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ వీలైనంత వరకు సాయంత్రం 4 లేదా 5 గంటల కల్లా తిరుపతికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఇంకొకటి, తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకన్స్ కావచ్చు, ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైం స్లాట్ టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకు టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు, ఇంకా ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు, మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇకపోతే తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్ మార్గంలో నిన్న మళ్ళీ చిరుతపులి కనిపించడం జరిగిందండి. కాబట్టి ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణించే భక్తులు, మరి ముఖ్యంగా తిరుపతి నుండి తిరుమలకి కావచ్చు, తిరుమల నుండి తిరుపతికి కావచ్చు, 2 వీలర్ లో ప్రయాణించే శ్రీవారి భక్తులందరూ తగు జాగ్రత్తలతో ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇకపోతే జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. జూన్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 5న మెయిన్ వరదరాజస్వామి వర్ష తిరునక్షత్రం, అలాగే జూన్ 9న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, నమ్మాల్వార్ సాత్తుమొర, ఇంకా జూన్ 11న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సమాప్తం, అలాగే జూన్ 21న స్మార్త ఏకాదశి, ఇంకా జూన్ 22వ తేదీన వైష్ణవ మాధ్య ఏకాదశి, అలాగే జూన్ 26న పెరియాల్వార్ ఉత్సవారంభం. ఇవండి జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఇకపోతే శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవని జూలై నెలకి సంబంధించి రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఓం నమో వెంకటేశాయ. ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ అండ్ గ్రూప్ లీడర్ సేవ ఫర్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ జూలై 2025 will be released at 11 AM on 29/5/2025. అంటే తిరుమల తిరుపతి శ్రీవారి సేవ అనగా స్వచ్ఛంద వాలంటీర్ సేవని, నవనీత సేవని, పరకామణి సేవని, అలాగే సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 29వ తారీఖు అనగా ఎల్లుండి ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జూలై మంత్ కు సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఎల్లుండి ఉదయం 11 గంటల కల్లా ttdevastanams.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.